అంటే ఎన్ని చూసాం. మూవీ ఎండింగ్ వచ్చేసరికి నలుగురు 4 దిక్కులకి వెళ్ళిపోయారు. మెయిన్ గా బ్యానర్ నార్మల్ గా మారిపోయి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడంట. ఇంకా పనిషర్ ఏమో స్టిల్ తన విజిలాంటి పనులు చేస్తున్నాడు, కానీ పీటర్ చేసిన పనుల వల్ల చంపడం అనే థింగ్ ని మార్చుకున్నట్టయితే చూపించారు. అంటే తను చేస్తుంది తప్పు అని అర్థం చేసుకున్నట్టు చూపించారు. కానీ పనిషర్ క్యారెక్టర్ లో ఉండే స్పెషాలిటీయే ఇష్టం వచ్చినట్టు చంపడం. ఇప్పుడు దాన్ని చేంజ్ చేసేస్తే నాకైతే నచ్చదు. మరి పీటర్ ఎఫర్ట్ పనిషర్ క్యారెక్టర్ పైన ఎలాంటి ఎఫర్ట్ చూపిస్తుందో అప్కమింగ్ సిరీస్లో తెలుస్తుంది. మేబీ డేర్ డెవిల్ సీజన్ 3లో తెలియచ్చు. చూడాలి ఫ్రాంక్ నిజంగా చెప్పేశాడా, లేకపోతే పీటర్ని చూసిన ఎమోషన్లో ఏదో అలా వాగేశాడా అని. ఇంకొక విషయం ఏంటంటే పనిషర్ క్యారెక్టర్ అంత ఫన్నీగా ఉండడం నేను ఇప్పటికొచ్చి ఏ సిరీస్లో కూడా చూడలేదు. ఫుల్గా మాస్గా కోపంగా కనిపిస్తాడు. ఏంటో ఈ మూవీలో చాలా ఫన్నీగా అనిపించాడు. అండ్ ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. పీటర్తో వాళ్ళిద్దరి బాండింగ్ నాకైతే బాగా నచ్చింది. ఇంకా జీన్గా కొత్త లైఫ్ని చూస్ చేసుకుని ఎటో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్తుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో కూడా చూపించరు, ఎందుకంటే డూమ్స్డే మూవీలో తిను పక్కా కనిపించదు. రాబోయే సీక్రెట్ వార్స్ మూవీస్లో కనిపిస్తుంది, కానీ ఇంకర్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత డూమ్ క్రియేట్ చేసిన కొత్త వరల్డ్లో కనిపిస్తుందంట. ఆ మూవీ తర్వాత ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా రీబూట్ చేస్తారు. సో తిని ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది ఇప్పుడే కాదు ఎప్పుడూ తెలియదు. ఇంకా మన బాబు సంగతికి వస్తే తను డిప్రెషన్లో ఉండేవాడు కాబట్టి ఎక్కువ టైం పీటర్ కంటే స్పైడర్ మ్యాన్ లాగే ఉండేవాడు. కానీ ఇప్పుడు తన డిప్రెషన్ మొత్తం పోయి తను రియలైజ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ గాను పీటర్ గాను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఉంటున్నాడు. ఏదైనా పంచాయతీ అయితే వెంటనే సూట్ వేసుకుని వెళ్ళిపోవట్లేదు. మిగతా విజిలాంటీస్కి పోలీసులకి కూడా కొంచెం పని ఉంచుతున్నాడు. ఇంకా ఎంజేకి తినే స్పైడర్ మ్యాన్ పీటర్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుస్తుంది, కానీ దానికి సంబంధించిన మెమొరీస్ ఏమి తనకు గుర్తుండవు కాబట్టి తను నో చెప్తుంది. ఎలానో వీళ్ళంతా కలిసిపోయారు కాబట్టి ఆ మెమొరీస్ ఏవి గుర్తు రాకపోయినా పీటర్ బిహేవియర్ వల్ల మళ్ళీ ఎంజే ఫ్రెష్గా తన్ని లవ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ మెమొరీస్ అన్నిటిని పక్కన పెట్టేసి కొత్తగా తినని మళ్ళీ ప్రేమించవచ్చు. ఇక మూవీ ఎండింగ్లో ఆ పంది పిల్లలోడు కూడా గతం కొంచెం కొంచెం గుర్తుకొచ్చేస్తుంది. సో స్పైడర్ మ్యాన్ కాకుండా పీటర్లో ఉండడానికి పీటర్కి ఒక కొత్త రీజన్ దొరికింది. కొత్త రోజు స్టార్ట్ అయింది. ఇక మెయిన్ పోస్ట్ క్రెడిట్ మ్యాటర్కి వస్తే ఆ పంది పిల్లలోడు కనిపెట్టిన స్పైడర్ ట్రాక్ స్పైడర్ మ్యాన్ని ట్రాక్ చేసుకుంటూ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఆ ట్రాకర్ అలా ఎత్తు నుంచి స్పేస్లోకి వస్తుంది. అప్పుడు ఒక చిన్న గ్లిచ్ అవుతుంది. ఈ గ్లిచ్ చూస్తుంటే స్పైడర్ వర్స్ 2 మూవీస్తో పాటు వెనమ్ 2లో వెనమ్ H616కి వస్తాడు కదా, అప్పుడు జరిగిన గ్లిచ్ నాకు గుర్తొచ్చింది. మేబీ ఇక్కడ మల్టీవర్స్కి సంబంధించిన ఈవెంట్ ఏదైనా జరగడమో, లేకపోతే వేరే యూనివర్స్ నుంచి ఎవరో ఇక్కడికి మల్టీవర్స్ పోర్టల్ ఓపెన్ చేసి ఈ యూనివర్స్కి రావడమో జరిగి ఉండొచ్చు. అది ఆల్రెడీ జరిగింది. ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ H616కి షిప్ వేసుకుని రావడం మనం ఆల్రెడీ చూసాం. అది కూడా స్పేస్లోనే జరుగుతుంది. కానీ ఆ ట్రాకర్ గుర్తించింది స్పైడర్ మ్యాన్ని, ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ని కాదు. మేబీ ఇక్కడ 2 పాసిబిలిటీస్ జరిగే ఛాన్స్ ఉంది. మేబీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ తీసుకొస్తున్న షిప్లోని జస్ట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం మాత్రమే కాకుండా డాక్టర్ డూమ్, కెప్టెన్ అమెరికాతో పాటు స్పైడర్ మ్యాన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే వస్తున్న న్యూస్ ప్రకారంగా అయితే డూమ్స్డే మూవీ స్టార్టింగ్లోనే మనకి టోబీ స్పైడర్ మ్యాన్ కనిపిస్తాడంట. ఆ యూనివర్స్కి ఇంకొక యూనివర్స్కి ఇంకర్షన్స్ జరుగుతాయంట. మేబీ ఈ యూనివర్స్కి టోబీ యూనివర్స్కి ఇంకర్షన్ జరిగి ఈ 2 యూనివర్స్లు కూడా లింక్ అయిపోవచ్చు. అందువల్లే కొత్త స్పైడర్ మ్యాన్ని స్పైడర్ ట్రాకర్ కనిపెట్టింది. మేబీ ఈ 2 పాసిబిలిటీస్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఇది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ బ్రేక్ డౌన్ అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పటి నుంచి ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకు వచ్చే మేజర్ డౌట్స్ గురించి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ది, వెనమ్ ఎక్కడ? నోవే హోమ్ మూవీలోని వెనమ్ తన వరల్డ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈ H616లోని చిన్న మొక్కను వదిలేస్తాడు. దానికి ప్రాణం కూడా ఉంటుంది, మూవ్ కూడా అవుతుంది. మరి ఆ వెనమ్ ఏమైందంటే దానికి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడా మూవీలో చూపించలేదు. నోవే హోమ్కి బ్రాండ్ న్యూ డేకి ఆల్మోస్ట్ 4 years గ్యాప్ ఉంది. ఈ 4 years వెనమ్ ఏం పీకుతుందంటే వెనమ్ ఖచ్చితంగా H616లో ఉంటే ఎవరితోటైనా పక్క బాండ్ అవుతుంది. అలా బాండ్ అయితే ఎవరికో ఒకరికి విషయం తెలియడము, ఏదో ఒకటి జరగడము ఖచ్చితంగా జరుగుతుంది. న్యూస్ అయితే బయటకు వస్తుంది.
కానీ అలాంటిదేది జరిగినట్టు బ్రాండ్ న్యూ డే మూవీలో అస్సలు చూపించలేదు. నేను మూవీ లాస్ట్‌లో వెయిట్ చేస్తున్నాను. స్పైడర్ మ్యాన్‌కి వెనమ్ వచ్చి బాండ్ అవుతుందని చెప్పి. అలాంటి సీన్స్ ఏవి కూడా చూపించలేదు. మరి వెనమ్ ఏమై ఉండొచ్చు అంటే 2 థింగ్స్ జరుగుండొచ్చు. ఒకటి మేబీ వెనమ్ మళ్ళీ తన యూనివర్స్‌కే వెళ్ళిపోయి ఉండొచ్చు. మేబీ వెనమ్ ఏదో ఒక హ్యూమన్‌కో, యానిమల్‌కో బాండ్ అయ్యి అలా స్ప్లిట్ అవుతూ తనకొక పర్ఫెక్ట్ హోస్ట్ కోసం వెతుక్కుంటూ ఉండొచ్చు. బ్రాండ్ న్యూ డే మూవీ అయిపోయిన తర్వాత వెనమ్ పీటర్ బాబుని కనిపెట్టొచ్చు. పీటర్ బాబు ఆ సూట్ ఏసుకొని డూమ్స్ డే మూవీలో కనిపించొచ్చు. ఇప్పటికే మీరు చాలా రూమర్స్‌ని వినుంటారు. పీటర్ బాబు సీక్రెట్ వార్స్‌లోని సింబియోట్ సూట్‌లో కనిపించే ఛాన్స్ ఉందని చెప్పి. మేబీ ఇలా జరిగే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇంకొకటి కూడా జరిగే ఛాన్స్ ఉంది. మేబీ వెనమ్‌కి సంబంధించింది ఎవడికో ఒకడికి దొరికి ఆ సైంటిస్ట్ ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉండొచ్చు. దాని గురించి 'స్పైడర్ మ్యాన్ 5' మూవీలో చూపించొచ్చు. అవెంజర్స్ డూమ్స్ డే మూవీలోని స్పైడర్ మ్యాన్ ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. స్పైడర్ మ్యాన్‌కి బ్రాండ్ న్యూ డే మూవీలో ఏం కాలేదు. స్టిల్ ఇంకా తను సిటీని సేవ్ చేస్తూనే ఉన్నాడు. అది మాత్రమే కాకుండా తన న్యూ అవెంజర్స్ లీడర్ అయిన ఎలీనా బిలోవాతో కాంటాక్ట్‌లో ఉన్నాడు. సో ఏదైనా గందరగోళం జరిగితే పక్కా ఎలీనా స్పైడర్ మ్యాన్‌ని హెల్ప్ అడగొచ్చు. అది మాత్రమే కాకుండా స్పేస్‌లో ఏదో జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ స్పైడర్ మ్యాన్‌కి కూడా వెళ్ళింది. ఆ పందిపిర్రలోడికి వెళ్ళిందనుకోలే. ఆ పందిపిర్రలోడికి వెళ్తే ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్‌కి వెళ్తుంది కాబట్టి స్పైడర్ మ్యాన్‌కి అసలే దోలెక్కువ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. అవెంజర్స్ డూమ్స్ డే మూవీ లాస్ట్‌లో అయినా స్పైడర్ మ్యాన్ మనకి ఖచ్చితంగా కనిపిస్తాడు. మరి టీజర్స్, ట్రైలర్స్‌లో ఎక్కడా కూడా కనిపియలేదు. క్యాష్‌లో కూడా అనౌన్స్ చేయలేదు కదా అంటే డూమ్స్ డేకి సంబంధించి మనం చూసిన ఫుటేజ్, ప్రమోషనల్ మెటీరియల్ 1% మాత్రమే. ఆ మూవీలో ఇంకా చాలా వండర్స్ ఉండొచ్చు. ఆ వండర్స్‌లో స్పైడర్ మ్యాన్ కూడా అయ్యుండొచ్చు. ఆర్‌డీజే డాక్టర్ డూమ్‌ని చూపిస్తున్న దాని ప్రకారం అయితే డూమ్‌కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ పీటర్ బాబు ఉండాలి. పీటర్ బాబుకి వాళ్ళ బాబు టోనీకి ఎంత మంచి కనెక్షన్ ఉందో మనకు తెలిసిందే. ఆ ఎమోషన్‌ని మళ్ళీ తీసుకురావాలి. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ప్యాక్ ఆడేసుకోవాలంటే అక్కడ ఖచ్చితంగా పీటర్ బాబు ఉండాల్సిందే. సో ఖచ్చితంగా అవెంజర్స్ డూమ్స్ డే మూవీలో పీటర్ బాబు ఉంటాడు కానీ మార్వెలోడు సైలెంట్‌గా దాస్తున్నట్టున్నాడు బాగా సర్ప్రైజ్ చేయడం కోసం. చెయ్యి ఏదోటి చెయ్యి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. యాంగ్రీ హల్క్ సడన్ గా ఎలా వచ్చేసాడు? యాక్చువల్ గా ఇన్ఫినిటీ వార్ తర్వాత యాంగ్రీ హల్క్ అసలు రాలేదు. మరి ఇప్పుడు సడన్ గా ఎలా వచ్చేసాడంటే మనకి చూపించలేదు కానీ ఇన్ఫినిటీ వార్ తర్వాత యాంగ్రీ హల్క్ వచ్చాడు. కానీ దాన్ని బ్యానర్ కంట్రోల్ చేసి ప్రొఫెసర్ హల్క్ గా చేంజ్ చేశాడు. కానీ ప్రొఫెసర్ హల్క్ ని ఎక్కువ రోజులు కంట్రోల్ చేయలేకపోయాడు. బ్యానర్ కి కూడా నార్మల్ హ్యూమన్ లానే ఉండాలనిపిస్తుంది. సో షీ హల్క్ వచ్చిన తర్వాత తన బ్లడ్ తో నార్మల్ గా మారిపోతాడు. దానివల్ల యాంగ్రీ హల్క్ మళ్ళీ రిటర్న్ వచ్చి ఉండొచ్చు. అలా రిటర్న్ రావడం వల్ల ఆ డివైస్ ఏదో క్రియేట్ చేశాడు. ఆ డివైస్ ని తీసేయడం వల్ల మళ్ళీ యాంగ్రీ హల్క్ వచ్చాడు. యాంగ్రీ హల్క్ ఇన్ఫినిటీ వార్ తర్వాత చాలా సార్లు వచ్చాడు కానీ జస్ట్ దాన్ని మనకి చూపించలేదు అంతే. చిన్న రిఫరెన్సెస్ తోటి మాటలతోటి కొట్టేశారు. మరి యాంగ్రీ హల్క్ డూమ్స్ డే మూవీలో ఉంటాడంటావా అంటే దీని గురించి నేను సపరేట్ గా వీడియో చేస్తాను. దీని గురించే కాదు అసలు బ్రాండ్ న్యూ డే మూవీలోని డాక్టర్ స్ట్రేంజ్, పాండా పాప వీళ్ళంతా ఉంటారా లేదా అని చెప్పి ఒక సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో కనుక రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సో ఇది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ అండ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఇంకా బ్రాండ్ న్యూ డే మూవీ పైన చాలా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటిపైన కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ఇంత బాగా వీడియో చేశాను, కొంచెం చేసి వెళ్ళండి.